2023లో ఇక్కడ అసెంబ్లీకి ఎలక్షన్ అయినప్పుడు ఒక పెద్ద మనిషి మీ దగ్గరకు వచ్చి ఒక్క తీరుగా ఏడ్చిండు, గుక్క పట్టి ఏడ్చిండు. అమ్మా నేను 4 సార్లు ఓడిపోయినా, ఈసారికి నా ఓడగొడితే సత్యపిక్త నేనిగా బతక, మీ ఇష్టమిగా అని చెప్పి మాట్లాడింది. ఆదుకున్నదా? ఎవలో కాదు, జేమ్స్ బాండ్ ఉత్తగానే అంటలే, నీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు. ఇప్పుడు మీరు చిన్న జాయిదాదో, ఒక చిన్న ప్లాటో, చిన్న ఇల్లు, చిన్న మడిగినో కొనుక్కుంటే ఇగో బాండ్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీ ఎమ్మెల్యే గారు ఆది సీనన్న కూడా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద, బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. ఏం రాసిచ్చిండో నేను చదువుతా. ఏంలాడ ప్రజలకు మాటిస్తున్నా. నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, వయసు 58 సంవత్సరాలు. నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి. తెలంగాణలో నవంబర్ 30, 2023 నాడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏంలాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా రాజన్న మీద ఒట్టేసి ప్రమాణం చేస్తున్నా. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా 6 గ్యారంటీలను 100 రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తా. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇగో మీ ఎమ్మెల్యే సాబ్ జేమ్స్ బాండు రాసిచ్చిన బాండు పేపరు. మరి అలా ఇక్కడికి వచ్చినా మా అక్క చెల్లెలని అడుగుతున్నా. అందరికీ 2,500 ముట్టినాయి కదా నెలకు. ఇగో మీరు అవద్దని చెప్పకుర్రి, నాకు తెలుసు మీకేం లాడల ముట్టినాయి. 24 నెలలకు మీకు 1,00,000 రూపాయలు మీ ఖాతాలో పడ్డాయి. మీరు అవద్దని చెప్తుర్రు. 4,000 పెన్షన్లు మీకు వచ్చినాయి. పక్కా అవద్దని చెప్తున్నారు మీరు. ఏం లాడలు బాగా హుషారున్నారు. అగో మా అవ్వకైతే తులం బంగారం అగో ఇక్కడనే కనబడుతుంది. ఇగో నువ్వు మన్మరాలకి ఇస్తే నువ్వు పెట్టుకున్నావు, నాకు తెలుసు నీ సంగతి. అందరూ అవద్దని చెప్తారు. గిన్నె అబద్ధాలు ఉంటారు ఎంలాడలో. దేవుడున్నాడు పక్కకు రాజన్న, గిన్నె అబద్ధాలు చెప్తారు మీరు. తులం బంగారం రాలేదా మీకు? 2,500 రాలే? మరి మీకు నెలకు 4,000 పెన్షన్ రాలే? 15,000 రైతు బంధు రాలే? ఆడపిల్లలకు స్కూటీలు రాలే? మీకు ఏమొచ్చింది మరి? ఇప్పటికన్నా సోయి వచ్చిందా? మార్పు బాగుందా? సీనన్న ఏడ్చి ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తుండా? ఇది వరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఓ 200 రూపాయలు ఇస్తే ఆటో ఓడు పొలం కాడికి వచ్చి యూరియా బస్తా వేసిపోతుండే. ఇప్పుడు ఏంటి పరిస్థితి? యూరియా బస్తా కాడ మళ్ళా లైన్లు పట్టుకుని మైలైంది. మంచిగుందా? మార్పు బాగుందా? మీకు బతుకమ్మ సీరియల్ వచ్చినాయా? మరి అన్ని బాగున్నాయి కదా. మరి కాంగ్రెస్ గుద్దురు మళ్ళీ ఇంకేం? మళ్ళా ఇంటికి వండ్రి, మళ్ళా కాంగ్రెస్ వాడు వస్తాడు. అమ్మా మీ తమ్ముడిని అంటాడు, మీ అక్కని అంటాడు, మీ చెల్లెని అంటాడు, ఇదంటాడు అదంటాడు, అల్లం బెల్లం గుద్దురు, గట్టి గుద్దురు. మళ్ళీ ఏం లాడాల గుద్దుతారా మళ్ళా కాంగ్రెస్ కు? సో వచ్చిందా? మార్పు బాగుందా? మార్పు అని పెద్ద మనిషి కేసీఆర్ను ఒడగొట్టి మా సిరిసిల్లోలు పాపం మోసపోకుండా నిజాయితీగా కేసీఆర్కి ఓటేసిరు, నన్ను గెలిపించారు. మీ ఏంలాడలు మాత్రం ఆగమైంది. నేను అప్పుడే వచ్చి చెప్పిన మీకు ఏంలాడలు కూడా. లచ్చన్న నిలబడ్డప్పుడు నేను వచ్చినా, అమ్మా కాంగ్రెస్ వాళ్ళని నమ్మకుండ్రి, వాళ్ళు మంచోళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు తులం బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయే బ్యాచ్ లంగలు వాళ్ళు, నమ్మకుర్రి అని చెప్పిన. మీరు వినకపోయి ఆయనతో ఏ ఒక్క తాప చూద్దాం తీ అని గుద్దుతిరి. ఏమా ఈరోజు గట్టిగా మీరు గుద్దిండ్రు. కేసీఆర్ సార్ జరిగిండు, రేవంత్ రెడ్డి మోపాయిండు. ఇప్పుడు మీరు గట్టిగా అడిగినరు అనుకో, అన్నా ఏమాయి మరి 2,500 అంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి? లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. మీరు గట్టిగా అడిగిరనుకో, ఏమాయిరా తులం బంగారం అని, మీ గుడ్లు వీకి గోటిలాడతా అంటాడు. ఏమాయిరా యూరియా బస్తాలు వారి అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. గివి తప్ప 2 నెలల పీకిందేమని ఉందా నేను అడుగుతున్నా.